హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం స్లిథర్ అనే ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చూడబోతున్నాం. మీలో ఎంతమంది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీస్ చూశారు? ఆ మూవీస్ని డైరెక్ట్ చేసిన జేమ్స్ గన్నే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో అంతా చూశాక మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే అంతరిక్షం నుంచి ఒక విచిత్రమైన గుడ్డు ఒకటి వచ్చి భూమి మీద పడుతుంది. ఈ కథలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళ పేర్లు స్టార్లా అండ్ గ్రాంట్. స్టార్లా ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంటుంది. గ్రాంట్ ప్రతిరోజు స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్లాని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంటాడు. కట్ చేస్తే గ్రాంట్ స్టార్లాతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్టార్లా గ్రాంట్తో నాకు ఇప్పుడు ఇలా చేయడం ఇష్టం లేదని అనడంతో గ్రాంట్ డిసప్పాయింటెడ్గా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. గ్రాంట్ ఒక షాప్లో కూర్చొని ఉండగా తన దగ్గరికి తన చిన్ననాటి స్నేహితురాలైన బ్రెండా వస్తుంది. అలా వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. తర్వాత తను గ్రాంట్ని అక్కడి నుంచి అడవిలోకి తీసుకువెళ్ళి తను ఇంతకుముందు చెక్కిన వాళ్ళ పేర్లను చూపిస్తుంది. యాక్చువల్గా బ్రెండాకి గ్రాంట్ మీద చిన్నప్పటి నుంచే క్రష్ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అప్పుడు గ్రాంట్ బ్రెండాతో, నా కోసం ఇంట్లో స్టార్లా ఎదురు చూస్తుంటుంది కాబట్టి నేను ఇక వెళ్ళాలని అంటాడు. సరిగ్గా అదే సమయంలో మనం మూవీ స్టార్టింగ్లో చూసిన గుడ్ ఏదైతే ఉందో అది గ్రాంట్కి కనిపిస్తుంది. ఆ గుడ్డుని పగలగొట్టుకుని ఏదో ఒక విచిత్రమైన జీవి పాక్కుంటూ వెళ్ళినట్టుగా ఒక జాడ వాళ్ళకి కనిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఆ జాడను ఫాలో అవుతూ వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళిద్దరికి ఒక విచిత్రమైన క్రియేచర్ కనిపిస్తుంది. ఆ క్రియేచర్ని చూసి బ్రెండా చాలా భయపడిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని బ్రెండా ఎంత చెప్పినా కూడా వినకుండా గ్రాంట్ ఆ క్రియేచర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంటాడు. అప్పుడు ఆ క్రియేచర్ సరైన సమయం చూసి గ్రాంట్ బాడీలోకి ఒక పురుగుని షూట్ చేస్తుంది. అలా ఆ పురుగు గ్రాంట్ మెదడులోకి ప్రవేశించి గ్రాంట్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. బ్రెండా పిలుస్తున్నా కూడా తను అసలు పలక్కుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే గ్రాంట్ ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న మాంసాన్నంతటినీ తినేస్తాడు. అలానే తను బయట నుంచి కొన్ని ఆకులను తీసుకుని వచ్చి ఆ రాత్రికి వాటి మీదే నిద్రపోతాడు. గ్రాంట్ని డిసప్పాయింట్ చేసినందుకు మరుసటి రోజు ఉదయం స్టార్లానే గ్రాంట్కి రొమాన్స్ని ఆఫర్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్న సమయంలో ఇంతకుముందు గ్రాంట్ బాడీకి అయిన గాయాన్ని స్టార్లా చూస్తుంది. స్టార్లా గ్రాంట్ని అసలు ఇదేంటని అడుగుతుంది. అప్పుడు గ్రాంట్ తనతో నిన్న రాత్రి జస్ట్ ఏదో ఒక పురుగు కుట్టిందని క్యాజువల్గా అంటాడు. కట్ చేస్తే గ్రాంట్ ఒక షాప్కి వెళ్ళి పెద్ద మొత్తంలో మాంసాన్ని కొంటాడు. తను ఆ మాంసాన్ని ఇంటికి తీసుకుని వచ్చి స్టార్లాకి తెలియకుండా ఒక రూమ్లో దాచిపెట్టి డోర్ని లాక్ చేస్తాడు. గ్రాంట్ ఆ రూమ్ని లాక్ చేసి ఉండడాన్ని కొంచెం సేపటి తర్వాత స్టార్లా గమనిస్తుంది. తను గ్రాంట్తో నువ్వు అసలు ఎందుకు ఈ రూమ్ని లాక్ చేసావని అడుగుతుంది. అప్పుడు గ్రాంట్ తనకి సమాధానం చెప్పకుండా టాపిక్ని డైవర్ట్ చేసి ఏదేదో మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ సీన్లో గ్రాంట్ వెళ్ళి ఒక చిన్న కుక్క పిల్లని పచ్చిగానే తినేస్తాడు. గ్రాంట్ బాడీలో చేంజెస్ రావడం మొదలవుతుంటాయి. డీర్ చీర్ అనే ఒక పార్టీ టౌన్లో జరుగుతుండడంతో ఆ పార్టీకి వెళ్ళడానికి స్టార్లా స్నానం చేస్తుంటుంది. అప్పుడు గ్రాంట్ స్టార్లా దగ్గరికి వెళ్ళి తనతో శారీరకంగా కలిసి తన ద్వారా ఏలియన్స్ని పుట్టించాలనుకుంటాడు, క్రియేచర్స్ని. కానీ తన మీద ఉన్న ప్రేమ వల్ల గ్రాంట్ ఆ విధంగా చేయలేకపోతాడు. గ్రాంట్ స్టార్లాతో నాకు కొంచెం వేరే పనుంది, నేను నిన్ను పార్టీలో కలుసుకుంటానని చెప్పి గ్రాంట్ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే స్టార్లా పార్టీకి వెళ్ళి గ్రాంట్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఆ సమయంలో తన దగ్గరికి బిల్ వస్తాడు. బిల్ ఒక పోలీస్ ఆఫీసర్. స్టార్లా అండ్ బిల్ ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ సీన్లో గ్రాంట్ బ్రెండా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇక వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ గ్రాంట్ బాడీ చాలా విచిత్రంగా ఉండడంతో బ్రెండా ఒక్కసారిగా భయపడిపోతుంది. తను గ్రాంట్ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ గ్రాంట్ బ్రెండాని పట్టుకుని తనతో ఏలియన్ పద్ధతిలో ఫిజికల్గా మీట్ అవుతాడు. తర్వాత గ్రాంట్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అండ్ స్టార్లా కూడా పార్టీ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. గ్రాంట్ ఫేస్ చాలా విచిత్రంగా మారి ఉండడాన్ని చూసి స్టార్లా చాలా భయపడిపోతుంది. అసలు నీకేమైంది, వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని స్టార్లా అంటుంది. అప్పుడు గ్రాంట్, నేను ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, ఇంతకుముందు నన్ను ఒక పురుగు కుట్టిందని నీకు చెప్పాను కదా, దానివల్లే నా ఫేస్ ఈ విధంగా మారింది, ఇది త్వరగానే తగ్గిపోతుందిలే, నువ్వేం కంగారు పడకని స్టార్లాతో చెప్తాడు. కానీ గ్రాంట్ మీద స్టార్లాకి ఎందుకో డౌట్ వస్తుంది. ఆ డౌట్తోనే తన డాక్టర్కి ఫోన్ చేసి ఈ మధ్య గ్రాంట్ మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్, ఈ మధ్య గ్రాంట్ నా దగ్గరికి ఏమీ రాలేదు, అయినా నేను గ్రాంట్ని చూసి చాలా రోజులే అయిందని స్టార్లాతో చెప్తాడు. కట్ చేస్తే పెట్స్ మిస్సింగ్ అనే క్యాప్షన్తో చాలా పాంప్లెట్స్ ఆ టౌన్ అంతా అంటించి ఉండడాన్ని స్టార్లా గమనిస్తుంది. గ్రాంట్ బ్రెండాని ఎవరికీ తెలియకుండా ఒక చోట చైన్స్తో బంధించి ఉంచుతాడు. క్రియేచర్స్ని పుట్టించే విధంగా గ్రాంట్ బ్రెండాతో ఇంతకు ముందు కలవడంతో బ్రెండా బాడీ కూడా చాలా విచిత్రంగా మారిపోతుంటుంది. బ్రెండాకి చాలా ఎక్కువగా ఆకలవుతుండడంతో గ్రాంట్ తన కోసం మాంసాన్ని తీసుకొస్తాడు. అలా తను గ్రాంట్ తెచ్చిచ్చిన మాంసం మొత్తాన్ని తినేస్తుంది. కట్ చేస్తే బిల్ స్టార్లా దగ్గరికి వస్తాడు. బిల్ స్టార్లాని గ్రాంట్ ఎక్కడున్నాడు అని అడగ్గా తను ప్రెజెంట్ ఇంట్లో లేడు, బయటకు వెళ్ళాడని స్టార్లా అంటుంది. కొన్ని రోజులుగా బ్రెండా కనిపించడం లేదు. పార్టీ రోజున బ్రెండా ఇంటికి గ్రాంట్ వెళ్ళడాన్ని వేరే వ్యక్తులు చూశారంట. అప్పటి నుంచే బ్రెండా కనిపించడం లేదు. సో గ్రాంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేయి, మేము అతన్ని ఎంక్వైరీ చేయాలని బిల్ స్టార్లాతో చెప్తాడు. స్టార్లాకి కూడా గ్రాంట్ పైన ఎందుకో డౌట్ వస్తుంది. గ్రాంట్ ఇంతకుముందు లాక్ చేసి ఉంచిన రూమ్ డోర్ని స్టార్లా పగలగొట్టి చూస్తుంది. ఇక తను లోపలికి వెళ్ళి చూడగా అక్కడ తనకి మిస్ అయినటువంటి ఆ పెంపుడు కుక్కల మృతదేహాలు ఇంకా చాలా పెద్ద మొత్తంలో మాంసం కనిపిస్తుంది. వాటిని చూసి స్టార్లా ఒక్కసారిగా భయపడిపోతుంది. తను వెంటనే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి బిల్కి కాల్ చేసి వెంటనే తనని ఇంటికి రమ్మని పిలుస్తుంది.
సరిగ్గా అదే సమయంలో గ్రాంట్ అక్కడికి వచ్చి స్టార్లా బిల్కి కాల్ చేయడాన్ని చూస్తాడు. ఇక తన కోపంతో స్టార్లా మీద దాడి చేస్తాడు. కానీ వెంటనే అక్కడికి పోలీసులు రావడంతో గ్రాంట్ అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ నుండి స్టోరీ 3 రోజుల ముందుకు వెళ్తుంది. అడవికి దగ్గరలో గ్రాంట్ ఒక జంతువుని చంపేశాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో పోలీసులు సంఘటనా స్థలం దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అక్కడంతా పరిశీలించి ఖచ్చితంగా గ్రాంట్ ఈ అడవిలోనే దాక్కుని ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుంటారు. గ్రాంట్ని పట్టుకోవడం కోసం పోలీసులందరూ ఒక ప్లాన్ని వేస్తారు. అప్పుడు స్టార్లా బిల్ దగ్గరికి వచ్చి గ్రాంట్ని పట్టుకోవడానికి నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి తను కూడా పోలీసులతో పాటే ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత గ్రాంట్ అడవిలో నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఒక పశువు మేత మేస్తుండగా గ్రాంట్ ఆ జంతువుని చంపేసి అడవిలోకి లాక్కెళ్తుండడాన్ని పోలీసులు చూస్తారు. అప్పటికే గ్రాంట్ బాడీ పూర్తిగా విచిత్రంగా మారిపోయి ఉంటుంది. విచిత్రంగా మారి ఉన్న గ్రాంట్ని చూసి పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు గ్రాంట్ని ఏం చేయాలో ఏం అర్థం కాక పోలీసులు అక్కడే ఉండిపోతారు. అప్పుడు స్టార్లా ధైర్యంగా గ్రాంట్ దగ్గరికి వెళ్తుంది. అసలు నీకేమైంది గ్రాంట్? నువ్వెందుకని ఇలా విచిత్రంగా మారావు? మేమిక్కడ నీకు సహాయం చేయడానికే వచ్చాము. నువ్వు మాతో కలిసి ఇక్కడి నుంచి వచ్చాయని చెప్పి స్టార్లా గ్రాంట్తో సున్నితంగా మాట్లాడుతుంటుంది. ఆ సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యి అసలు బ్రెండాన్ని నువ్వు ఎక్కడ దాచిపెట్టావని గ్రాంట్ని గట్టిగా అరుస్తాడు. దాంతో గ్రాంట్కి కోపం వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ని చంపేస్తాడు. అది చూసిన రిమైనింగ్ పోలీసులందరూ కూడా గ్రాంట్ పైన గన్స్తో షూట్ చేయడం మొదలు పెడతారు. కానీ గ్రాంట్ వాళ్ళ నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. కానీ పోలీసులు తనని అసలు వదిలిపెట్టరు. తనని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్ళిన పోలీసులకి అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. యాక్చువల్గా అందులో బ్రెండా ఉంటుంది. బ్రెండా బాడీ ఆ సమయానికి పూర్తిగా విచిత్రంగా మారిపోయి ఉంటుంది. విచిత్రంగా ఉన్న బ్రెండాని చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బ్రెండా బిల్తో నా కొడుకు ఎలా ఉన్నాడు బిల్ అని అడుగుతుంది. బ్రెండా సిచ్యువేషన్ని చూసి పోలీసులు చాలా బాధపడతారు. అలా అందరూ తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ వాళ్ళు ఒకరు మాత్రం తనని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే తను ఎలా బాగవుతుందని కాస్త వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాటల్ని విన్న బ్రెండాకి చాలా కోపం వస్తుంది. తనకి కోపం రావడం వల్ల తన బాడీ ఎక్కువగా ప్రెజర్కి గురవుతుంది. అలా బ్రెండా బాడీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి తనలో నుంచి చాలా పెద్ద సంఖ్యలో క్రియేచర్స్ అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చిన క్రియేచర్స్ అన్నీ కూడా పోలీసుల నోట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ బ్రెయిన్స్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. ఆ క్రియేచర్స్ వాళ్ళ నోట్లోకి ఎంటర్ అవ్వకుండా బిల్, స్టార్లా, జాక్ అండ్ మార్గరెట్ సక్సెస్ఫుల్గా తప్పించుకుంటారు. కట్ చేస్తే క్రియేచర్స్ అన్నీ అడవిలో నుంచి టౌన్లోకి వచ్చేస్తాయి. కైలీ అనే అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుండగా ఒక క్రియేచర్ కైలీ నోట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు కైలీకి వేరే గ్రహాల మీద ఉన్న జీవరాశులను కూడా ఈ క్రియేచర్స్ పూర్తిగా నాశనం చేసినట్టు ఒక విజన్ కనబడుతుంది. దాంతో కైలీ వెంటనే ఆ క్రియేచర్ని నోట్లో నుంచి బయటకు లాగేసి దాన్ని సక్సెస్ఫుల్గా చంపేస్తుంది. తను భయంతో బాత్రూంలో నుంచి బయటకు రాగా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ క్రియేచర్స్ బారిన పడి ఉండడం కైలీకి కనిపిస్తుంది. క్రియేచర్స్ అన్ని చాలా పెద్ద సంఖ్యలో కైలీ దగ్గరికి వస్తుండగా తను వెంటనే ఒక కారులోకి వెళ్లి డోర్స్ అన్నిటిని లాక్ చేసుకుంటుంది. కానీ క్రియేచర్స్ ఆధీనంలో ఉన్న కైలీ ఫ్యామిలీ మెంబర్స్ కైలీ దగ్గరికి వచ్చి తనని తినడానికి ప్రయత్నిస్తుంటారు. కట్ చేస్తే క్రియేచర్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన పోలీసులకు సహాయం కావాలని బిల్ షెల్బీని వాకీటాకీలో కాంటాక్ట్ అవ్వగా షెల్బీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. మేబీ ఈ అడవిలో సిగ్నల్ లేదేమో అని బిల్ అనుకుంటాడు. బిల్ అడవిలో నుంచి బయటకు వచ్చి ఇంకోసారి షెల్బీని కాంటాక్ట్ అయ్యి తనకు విషయం చెప్పి సహాయం కోరాలనుకుంటాడు. క్రియేచర్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన పోలీసులని స్టార్లా, జాక్, మార్గరెట్ ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకుని వస్తారు. అప్పటి వరకు మెలకువ లేకుండా పడి ఉన్న ఆ పోలీసులు ఒక్కసారిగా మెలకువలోకి వచ్చి మార్గరెట్పై సమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ని ఊసి వాళ్ళు మార్గరెట్ని చంపేస్తారు. వాళ్ళు మార్గరెట్ని చంపేయడంతో స్టార్లా ఒక గన్ని తీసుకుని ఇన్ఫెక్ట్ అయిన వారిలో ఒకరిని షూట్ చేసి చంపేస్తుంది. రిమైనింగ్ పర్సన్స్ని కూడా స్టార్లా చంపేయాలని చూడగా సరిగ్గా ఆ సమయంలోనే గన్ స్టక్ అవుతుంది. దాంతో జాక్ అండ్ స్టార్లా అక్కడి నుంచి పారిపోతారు. కైలీని తినాలని కైలీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేస్తుండడాన్ని అడవిలో నుంచి బయటకు వచ్చిన బిల్ చూస్తాడు. అలా తను వెళ్ళి వాళ్ళ బారి నుంచి కైలీని రక్షిస్తాడు. కట్ చేస్తే టౌన్లోని ప్రజలందరూ క్రియేచర్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి వాటి ఆధీనంలోకి వెళ్ళిపోతారు. బిల్, కైలీ వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతుండగా జాక్ అండ్ స్టార్లా ఎదురవుతారు. ఇక వాళ్ళు నలుగురు కలిసి ఒక కారులో ఎక్కి ప్రస్తుతానికి ఆ క్రియేచర్స్ బారి నుండి తప్పించుకుంటారు. బిల్ షెల్బీకి కాల్ చేసి క్రియేచర్స్ గురించి విషయం చెప్తాడు. నువ్వున్న ప్లేస్కి కూడా క్రియేచర్స్ వచ్చాయా అని బిల్ షెల్బీని అడగ్గా ఇక్కడ అలాంటిదేమీ లేదని షెల్బీ అంటుంది. ఇక బిల్ కాల్ కట్ చేసి షెల్బీ ఉన్న ప్లేస్కి వెళ్తే ఈ క్రియేచర్స్ నుంచి తప్పించుకోవచ్చని కారులో షెల్బీ దగ్గరికి వెళ్తుంటారు. కానీ బిల్ కాల్ కట్ చేసిన కొద్దిసేపటికే క్రియేచర్స్ షెల్బీ దగ్గరికి వచ్చి తనని కూడా ఇన్ఫెక్ట్ చేసి తనని ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. ఈ క్రియేచర్స్ ప్రతి ఒక్క ప్లానెట్ని పూర్తిగా అంతం చేసేస్తాయి. దీనంతటికీ కారణం గ్రాంట్ బ్రెయిన్లోకి వెళ్ళిన ఆ పురుగే. ఈ గ్రాంట్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు కదా, వాడి బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్క మనిషి బ్రెయిన్ కనెక్ట్ అయి ఉందని కైలీ తనకు కనిపించిన విజన్ గురించి వాళ్ళ ముగ్గురికి చెప్పేస్తుంది. అది విన్న వాళ్ళ ముగ్గురికి అసలేం చేయాలో ఏమీ అర్థం కాదు. కొంచెం సేపటి తర్వాత బిల్ మళ్ళీ షెల్బీకి కాల్ చేస్తాడు. అప్పుడు గ్రాంట్ షెల్బీ ద్వారా బిల్తో మాట్లాడి నేను మీకోసం ఒక ప్లాన్ని సిద్ధం చేశానని అంటాడు. అప్పుడే బిల్కి అర్థమవుతుంది షెల్బీ దగ్గర కూడా ఈ క్రియేచర్స్ వచ్చి తనని ఇన్ఫెక్ట్ చేశాయని. కట్ చేస్తే ఇన్ఫెక్ట్ అయిన మనుషులందరూ ఒక్కసారిగా కార్ దగ్గరికి వచ్చి కార్ని యాక్సిడెంట్ చేస్తారు. ఇక వాళ్ళు స్టార్లాని, జాక్ని పట్టుకుని గ్రాంట్ దగ్గరికి తీసుకెళ్లగా బిల్ అండ్ కైలీ మాత్రం వాళ్ళిద్దరి నుంచి తప్పించుకుని ఒక చోట దాక్కుంటారు. గ్రాంట్ ఒక్కడిని అంతం చేస్తే తనతో పాటు ఇన్ఫెక్ట్ అయిన మనుషులందరూ కూడా అంతమైపోతారు. అందుకని గ్రాంట్ని అంతం చేయడం కోసం పోలీస్ స్టేషన్లో ఉన్న గ్రెనేడ్స్ తీసుకురావడానికి బిల్ వెళ్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఇన్ఫెక్ట్ అయిన ఒక జింక వచ్చి బిల్పై దాడి చేయబోతుండగా కైలీ ఆ జింకను చంపేసి బిల్ని సేవ్ చేస్తుంది.
కట్ చేస్తే జాక్ కూడా క్రియేచర్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు. ఇక అందరూ కలిసి గుంపుగా ఒక చోటుకి వెళ్తుంటారు. వీళ్ళు ఖచ్చితంగా గ్రాంట్ దగ్గరికే వెళ్తున్నారనుకొని బిల్ అండ్ కైలీ కూడా వాళ్ళని సీక్రెట్గా ఫాలో అవుతూ గ్రాంట్ దగ్గరికి వెళ్తారు. ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి గ్రాంట్ బాడీతో కలిసిపోతుంటారు. వాళ్ళు గ్రాంట్ కోసం స్టార్లాని జాగ్రత్తగా ఒక బెడ్ మీద ఉంచగా స్పృహ కోల్పోయి ఉన్న స్టార్లాకి అప్పుడు మెలకువ వస్తుంది. కట్ చేస్తే స్టార్లా గ్రాంట్ దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరూ ఇంతకు ముందు దిగిన ఫొటోస్ని గ్రాంట్ ఒక రూమ్ నిండా అతికించుకుని ఉండడాన్ని స్టార్లా చూస్తుంది. గ్రాంట్ స్టార్లా మీద చాలా కోపంగా ఉంటాడు. కానీ స్టార్లా గ్రాంట్కి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేయడంతో గ్రాంట్ కోపం తగ్గించుకుని కామైపోతాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ప్రేమగా కిస్ చేసుకోబోతుండగా స్టార్లా గ్రాంట్ మీద సడన్గా దాడి చేస్తుంది. దాంతో గ్రాంట్కి స్టార్లా మీద చాలా కోపం వస్తుంది. ఇక తను స్టార్లాని కూడా చంపేయాలని చూస్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో బిల్ గ్రాంట్ మీద గ్రెనేడ్ని విసిరేస్తాడు. కానీ గ్రాంట్ తెలివిగా ఆలోచించి ఆ గ్రెనేడ్ని పూల్లో పడేయగా గ్రెనేడ్ పూల్లో బ్లాస్ట్ అవుతుంది. గ్రాంట్ తన 2 టెంటకిల్స్లో ఒక టెంటకిల్ని బిల్ కడుపులో గుచ్చి తనని గాయపరుస్తాడు. అప్పుడు బిల్ తెలివిగా ఆలోచించి 2వ టెంటకిల్ ద్వారా ప్రొపైన్ ట్యాంక్లోని గ్యాస్ని గ్రాంట్ బాడీలోకి వెళ్లేలా చేస్తాడు. ఇక స్టార్లా వెంటనే గన్తో గ్రాంట్ని షూట్ చేయగా తన బాడీలోకి ఎంటర్ అయిన గ్యాస్ వల్ల గ్రాంట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతాడు. గ్రాంట్ చనిపోవడంతో ఇన్ఫెక్ట్ అయిన మనుషులందరూ కూడా ఆటోమేటిక్గా చనిపోతారు. ఇక కైలీ, బిల్, స్టార్లా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తుండగా మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ క్రెడిట్ సీన్లో ఒక పిల్లి ముక్కలు ముక్కలుగా పడి ఉన్న గ్రాంట్ బాడీ దగ్గరికి వస్తుంది. మూవీ స్టార్టింగ్లో గ్రాంట్ బాడీలోకి ఎంటర్ అయిన ఆ పురుగు ఇప్పుడు గ్రాంట్ బాడీలో నుంచి ఆ పిల్లి బాడీలోకి ఎంటర్ అయినట్టుగా చూపిస్తారు. ఇక్కడితో ఈ కథ అయిపోతుంది. మీకు గనక ఈ కథ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.